ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రియ సహోదర సహోదరులరా, ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమి అధ్యాయం ఉంటుందంటే, ఇక్కడ మోషే గారు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఈ యొక్క ఐగుప్తిలో నుంచి నడిపిస్తూ ఉన్న క్రమములో ఐగుప్తీయులు అంటే ఫరో రాజు వీళ్ళను దాడి చేస్తూ, అంటే వాళ్ళని వెంబడిస్తూ ఉన్న క్రమం మనం చూడగలం. ఆ సమయంలో మోషే తీసుకొచ్చిన ఇశ్రాయేలీల ప్రజలు మోషేని సనుక్కుంటూ ఉంటారు. నువ్వు అక్కడున్నా బాగుండే వాళ్ళం కదా అని సనుగుడులోనికి వెళ్తున్న ప్రజలను ప్రభువు ఏమంటూ ఉన్నాడంటే, మోషే గారు ఏమంటూ ఉన్నారంటే, యెహోవా మీ పక్షంను యుద్ధం చేస్తారు, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మనం ఏ నిందలు భరిస్తున్నామో, ఏ ఆపదలో నుంచి మనం వెళ్తూ ఉన్నామో, ఆపదనన్నిటినీ ప్రభు నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు ఈ రోజున. అందుకే ప్రభు అంటున్నాడు, నీ పక్షమున నీతో ప్రభువు యుద్ధము చేయబోతూ ఉన్నాడు. నీ పక్షమున వేద్యమాడు సమస్త స్త్రీల కొరకు ప్రభు నీ కొరకు యుద్ధం చేయబోతున్నాడు. గనుక ఇట్టి కృపనిచ్చిన ప్రభువును మనం స్తుతిస్తూ ప్రార్థిద్దాము. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు. ప్రార్థన. ప్రేమ నమ్మకలిగిన మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కుందును బట్టి స్తోత్రాలయ్యా. నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకిచ్చిన గొప్ప నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా, మీరు మా పక్షమున యుద్ధము చేయబోతున్న దేవుడు, నీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి, ఈ రోజున ఎంతమంది బిడ్డలు అయా ఏ యొక్క అవసరము చేత, ఏ అక్కరల చేత నిన్ను గోజారి అడుగుచున్నారో వాళ్ళకి నీ సహాయము చేయబోతున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి నైనా, మాకు రాజుల అవసరం లేదయ్యా, యాజక సమూహము మాకు అవసరం లేదయ్యా. నీవు మా పక్షము నుండి యుద్ధము చేయబోతున్నావు తండ్రి, నీకెందును బట్టి స్తోత్రాలయ్యా. అయా తండ్రి, మా యొక్క అవసరాలు, మా యొక్క దుఃఖ స్థితులను నీవు నాట్యంగా మార్చబోతున్న నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అన్ని విషయాలు నీవే కృప చూపించండి అయా. ఈ దినమున ఎవరైతే బిడ్డలు ప్రయాణమై పని బాటలకు వెళ్తూ ఉన్నారో వాళ్ళ ప్రయాణం అంతటిలో అయా నీవే కృప దయచేయండి, విజయవంతంగా జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.